ఓటర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. మీరు ఫామ్ 7 డిలీషన్ చూసారా, ఎంటర్ చేయాలి. స్టార్ట్. సో ఐ హ్యావ్ ఓటర్ ఐడి, సెలెక్ట్ స్టేట్, ఫెచ్ డీటెయిల్స్, ప్రొసీడ్. డీటెయిల్స్ అని ఇక్కడ చూసుకొని ఒకసారి నెక్స్ట్ ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ ఫర్ డిలీషన్, అబ్జెక్షన్ ఇంక్లూజన్, సెల్ఫ్ డిలీషన్ రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ ఫర్ డిలీషన్, ఎంటర్ ఓటర్ ఐడి, ఫెచ్ డీటెయిల్స్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది పర్సన్ ఇంత వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికల్లా ఎవరైతే పర్సన్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో వారి యొక్క డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలి. ఇక్కడ హౌస్ నెంబర్, స్ట్రీట్, ఏరియా, లొకాలిటీ, విలేజ్ ఆర్ టౌన్, పోస్ట్ ఆఫీస్, తాలూకా, పిన్ కోడ్ ఇవి ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ సో రీజన్స్ ఫర్ అబ్జెక్షన్ డిలీషన్. డిలీట్ చేయడానికి రీజన్ అంటే అడుగుతుంది. డెడ్ ఆర్ అండర్ ఏజ్, ఆబ్సెంట్ ఆర్ పర్మనెంట్లీ షిఫ్టెడ్, ఆల్రెడీ ఎన్రోల్డ్, నాట్ అండ్ ఇండియన్ సిటిజన్. సో దీనికి కావాల్సిన రీజన్ ఏదో ఉందో ఆ రీజన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు సపోజ్ డెడ్ అనుకోండి, డెడ్ సెలెక్ట్ చేసుకొని ఇక అప్లోడ్ చేయాలి. సపోర్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. అంటే డెడ్ అయిన వాళ్ళకి ఏం చేస్తారు, డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు పర్మనెంట్ షిఫ్టెడ్ అయితే ఏం చేస్తారు, అక్కడ మారిపోయి ఉంటారు కదా, అడ్రస్ చేంజ్ చేసుకుంటారు కదా, అక్కడ అడ్రస్ ఉన్న ఆధార్ని పెట్టుకుంటారు అన్నమాట. సో ఈ విధంగా. సో దెన్ నెక్స్ట్ సో చూడండి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ప్లేస్ ఆఫ్ అప్లికేషన్, డన్. చూడండి ప్రివ్యూ వస్తుంది. ఇలాగా ప్రివ్యూలో ఒకసారి డీటెయిల్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టాలి. ఇక్కడ కన్ఫర్మ్ కొట్టిన వెంటనే మనకు ఒక రిఫరెన్స్ ఐడి ఒకటి వస్తుంది. దాన్ని సేవ్ చేసుకుంటే మనకు ఫర్దర్ ఫ్యూచర్లో యూజ్ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సెల్ఫ్ డిలీషన్ రిక్వెస్ట్ ఇది ఎక్కడ వాడతామంటే చాలామందికి ఏంటంటే జనరల్గా పొరపాటున 2 ఓట్లు వచ్చినా, ఒకవేళ ఇక్కడ గతంలో మ్యారేజ్ అవ్వకముందు ఇక్కడ పెట్టుకొని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అక్కడ వేరే అడ్రస్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకోటి పెట్టుకొని అక్కడ అత్తయ్య వాళ్ళ ఊరిలో కూడా వేరే ఓటు కలిగి ఉంటే ఆ కేసులో ఇది ఉపయోగపడుతుంది. సెల్ఫ్ డిలీషన్ అంటే మనకి 2 ఓట్లు ఉన్నాయి, మనకి ఏంటంటే ఒకే చోట ఒకే ఓటు కలిగి ఉండాలి కాబట్టి సెల్ఫ్ డిలీషన్ రిక్వెస్ట్ ఇది స్టార్ట్ చేసుకోవచ్చు ఇలాంటి కేసెస్లో. సో సెల్ఫ్ డిలీషన్ రిక్వెస్ట్. నెక్స్ట్ చూడండి, నేమ్ ఆఫ్ ది పర్సన్ అన్నీ ఆల్రెడీ మనం ఓటర్ ఐడితో స్టార్టింగ్ ఎంటర్ అయ్యాం కాబట్టి ఇవన్నీ డిస్ప్లే అవుతుంది. సో ఇవన్నీ ఫిల్ చేయాలి. హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, తాలూకా అండ్ పిన్ కోడ్ ఇవి ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసి దెన్ నెక్స్ట్ చూడండి, పర్మనెంట్ షిఫ్టెడ్, ఆల్రెడీ ఎన్రోల్డ్, నాట్ అండ్ ఇండియన్ సిటిజన్. సో పర్మనెంట్ షిఫ్టెడ్ ఈ కేసులో ఏంటంటే వాళ్ళు వేరే వరకు పర్మనెంట్ షిఫ్ట్ అయ్యారు అనమాట మ్యారేజ్ చేసుకొని. సో ఆ విధంగా ఈ ఆప్షన్ అనేది కూడా జరిగింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ ఈ బాక్స్లో ఉంది కదా, ఈ మ్యాటర్ని ఒకసారి చదవండి. మనం ఏమైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తే మన మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ గవర్నమెంట్కి ఇస్తున్నాం అన్నమాట. సో జాగ్రత్తగా మనం ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ మాత్రం, మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం మనం ఎంటర్ చేయాలి. దెన్ డన్. చూడ ఒకసారి వ్యూ చూసుకొని మొత్తం, దెన్ కన్ఫర్మ్. చూడండి ఇలాగా థ్యాంక్ యూ యువర్ రెఫరెన్స్ ఐడి అని చెప్పేసి ఒక నెంబర్ వచ్చింది కదా. సో దీని అయితే మనం సేవ్ చేసుకుందాం. సో ఈ విధంగా మనం వేరే ఊరికి పర్మనెంట్గా షిఫ్ట్ అయ్యి అక్కడ కూడా ఓటు కలిగి ఉంటే సెల్ఫ్ డిలీషన్ రిక్వెస్ట్తో ఆల్రెడీ ఉన్న ఓటు మనం తొలగించుకోవచ్చు ఈ విధంగా.